సన్షైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ సిలికాంధ్ర గురించి మాట్లాడడానికి శ్రీ రాజు చమర్తి గారు మన స్టూడియోకి వచ్చేసారు. నమస్కారం రాజు. నమస్కారం విద్యా గారు. సో యూనివర్సిటీ ఆఫ్ సిలికాంధ్ర ఎందుకు స్థాపించారు, దాని యొక్క మిషన్ ఏంటండి? విద్యా గారు, భారతీయులు అమెరికా సంయుక్త రాష్ట్రాలకి దాదాపు 120 సంవత్సరాలకు పైగా వస్తూ ఉన్నారు. ఎవరు ఊహించినది, తలంచనిది, ఎవరు ప్రారంభించినది ఒక విశ్వవిద్యాలయం అండి. ఒక అడుగు మనం వెనక్కి వెళ్తే ఎన్నో సంవత్సరాల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం ప్రపంచానికి విశ్వవిద్యాలయం అంటే ఏంటి తెలియని రోజుల్లో మన భారతదేశంలో ఒక నలంద విశ్వవిద్యాలయం, ఒక తక్షశిలా విశ్వవిద్యాలయం, ఒక రత్నగిరి విశ్వవిద్యాలయం, ఇటువంటివి ఎన్నో ఉండేటివండి. వసుదైక కుటుంబకం అనే నినాదం ఇచ్చినటువంటి భారతదేశం ఎంతో జ్ఞానానికి మూలం అండి మనం. అటువంటిది క్రమేణా మనం ఆ జ్ఞానానికి కొద్ది కొద్దిగా దూరం అవుతూ మనం పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిపోయి మనకున్నటువంటి మన సంపదని, మన జ్ఞానాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. దానిని తిరిగి మళ్ళా ఆ స్థాయికి తీసుకుని వెళ్ళడానికి భారతీయుల చేత ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఇది సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అమెరికాలో. మన ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అని అంటే, మన భారతీయ కళలు, మన భారతీయ సంస్కృతి, మన భారతీయ భాషలు, వీటిలన్నింటినీ కూడా ఈ పశ్చిమ దేశాలకి రుచి చూపించాలి. తద్వారా మన సంపదని మనం పరిరక్షించుకుంటూ తర్వాతి తరాలకు అందించాలి. దానికి మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అది క్షేత్రం కావాలి అనే ఉద్దేశంతో మనం 2013 నుంచి 2016 వరకు కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేస్తూ మనకు విశ్వవిద్యాలయం ప్రారంభించడానికి కావలసినటువంటి అనుమతులన్నింటినీ మనం సేకరించి 2016లో మనం విశ్వవిద్యాలయం ప్రారంభించాలని చెప్పి ముందుకు వచ్చామండి. 2017 జనవరి నుంచి గత 7 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయం పనిచేస్తూ ఉంది. ఇది భారతదేశం బయట ఏకైక విశ్వవిద్యాలయం అండి. మన భారతీయ భాషలు, కళలు, వీటిలన్నింటిలో మనకు మాస్టర్స్ డిగ్రీస్ ఇస్తూ ఉన్నాం ఇక్కడ. ఈరోజు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి అన్ని విశ్వవిద్యాలయాల లాగానే మనకు వాస్క్ అక్రిడిటేషన్ ఉంది. ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఒక యూసీ బర్క్లీ, ఇటువంటి విశ్వవిద్యాలయాలకు ఎటువంటి అక్రిడిటేషన్ ఉందో అటువంటి అక్రిడిటేషన్ మనకు ఉంది. చాలా సగర్వంగా మన భారతీయతని ప్రపంచానికి చూపించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మన పాఠ్య ప్రణాళికలని, మన విభాగాలను మనం తయారు చేసుకోవడం జరిగింది. ఎంతోమంది పలు దేశాల నుంచి విద్యార్థులు మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉన్నారు. 60 మందికి పైగా ఆచార్యులు మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడాను పిహెచ్డి ఉన్నటువంటి ఆచార్యులే. ఇటువంటి పాఠ్య ప్రణాళిక కానీ, ఇటువంటి ఆచార్యుల యొక్క బృందం కానీ మనకు భారతదేశంలో కూడా కనపడినట్లుగా దేనికి రాజీ పడకుండా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మనం విశ్వవిద్యాలయం నడపడం జరుగుతుందండి. ఈ యూనివర్సిటీని మీరు విశ్వవిద్యాలయం అని అంటున్నారు కదా, సో ఈ యూనివర్సిటీ మన తెలుగు వాళ్ళు స్థాపించింది కాబట్టి మీరు విశ్వవిద్యాలయం అన్నమాట యూజ్ చేశారు. ఇందులో మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు పెడుతున్నారు, ఎలాంటి ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి? తప్పకుండా విద్యా గారు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తెలుగువారిచే ప్రారంభించబడినా కానీ ఇది భారతీయులకు అందరికీ ఒక గర్వకారణంగా ఉండే విశ్వవిద్యాలయంగా, ఒక నలంద విశ్వవిద్యాలయం స్థాయిలో దీన్ని తీసుకుని వెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నామండి. మనకు కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి మనకు అనుమతులు వచ్చినప్పుడు 2 విభాగాలలో మనల్ని ప్రోగ్రామ్స్ మీరు ప్రారంభించండి అని అన్నారండి. అప్పుడు మనం ఒకటి కర్ణాటక సంగీతం, అలాగే ఇంకొకటి కూచిపూడి నాట్యం, ఈ రెండింటిలో మనం ప్రోగ్రామ్స్ మొదలు పెట్టామండి 2017లో.
అంటే ఇక్కడ మనకు సర్టిఫికేట్ అని, డిప్లొమా అని, మాస్టర్స్ అని 3 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. కర్ణాటక సంగీతంలో ఉన్నాయి, అలాగే కూచిపూడిలో కూడా ఉన్నాయండి. ఆ 2 ప్రారంభించి ఒక 3 సంవత్సరాలు జరిగిన తర్వాత మొదటి MA బ్యాచ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనం అక్రిడిటేషన్కి అర్హులమయ్యాము. అర్హత సంపాదించిన తర్వాత 1.5 సంవత్సరంలో మనకు అక్రిడిటేషన్ తీసుకురాగలిగామండి. ఇది చాలా గొప్ప విషయం, అందరూ కూడా గర్వించదగ్గ విషయం. దాని తర్వాత మనకు ఇంక ఎన్ని విభాగాలైనా మనం ప్రారంభించుకోవడానికి మనకు అవకాశం కలిగింది. వెంటనే మనం తెలుగు విభాగం ఒకటి, సంస్కృత విభాగం ఒకటి, హిందుస్థానీ సంగీతం ఆ విభాగం ఒకటి, అలాగే భరతనాట్యం, ఈరోజు 6 విభాగాల్లో మనం గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నామండి. ఎంతోమంది విద్యార్థులు అక్రాస్ ద కంట్రీస్, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఆన్లైన్ అండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సిలికాన్ వ్యాలీలో హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పటికీ మనకు విద్యార్థులు ఎక్కడున్నా కానీ ఈరోజు మనకు ఇండియా నుంచి చాలామంది చదువుకుంటున్నారు, కెనడా నుంచి చదువుకుంటున్నారు, మనకు యూరోప్ నుంచి చదువుకుంటున్నారు, దుబాయ్, అలాగే సౌత్ ఆఫ్రికా, ఈ విధంగా ఎంతోమంది ఎన్ని చోట్ల నుంచో చేరుతూ ఉన్నారండి, ఆన్లైన్లో చదువుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మనం ఒక అడుగు ముందుకు వెళ్తూ ఇప్పుడు యోగిక్ సైన్సెస్లో కూడా మనం కొన్ని ప్రోగ్రాంలు ప్రారంభించాలనుకుంటున్నామండి. అంటే సైన్స్ బేస్డ్ యోగా అటువంటిది. అలాగే మనం సాంకేతిక పరిజ్ఞానం వైపు కంప్యూటర్ సైన్స్ కూడా మనం ప్రారంభించామండి, MS ఇన్ కంప్యూటర్ సైన్స్. అది ఎందుకు కంప్యూటర్ సైన్స్ అనేది ఒక్కటి మాత్రం మనకు విద్యార్థులు మన దగ్గరికి రావాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకు మన వీసాలు ఇవన్నీ ఇస్తూ ఉన్నాము, అందుకోసం వాళ్ళు మన దగ్గరికి రావాల్సి ఉంటుంది. చాలా ఉత్సాహంగా మనం ప్రారంభించామండి దీన్ని. 7 సంవత్సరాల్లో ఎవరు ఊహించని స్థాయికి మనం దీన్ని తీసుకుని వెళ్ళాము. ఇప్పటికే ఒక కుటుంబం అక్కడ కాలిఫోర్నియాలో ఇవన్నీ చూసి చాలా సంతోషంతో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి 67 ఎకరాలు దానం చేయడం కూడా జరిగిందండి. అక్కడ ఒక పెద్ద విశ్వవిద్యాలయం ప్రాంగణం కూడా మనం ప్రారంభించాలని ముందుకు వెళ్తూ ఉన్నాం. చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఎవరు చేయనటువంటి ప్రక్రియ. ఉత్సాహంగా ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మనం భావించి మన భారతీయతని ప్రపంచం నలువైపులా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం, అక్కడ విద్యార్థులకి కేవలం బోధన మాత్రమే కాకుండా బోధన, పరిశోధన, ప్రచురణ, అంటే టీచింగు, రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ అన్ని వైపులుగా మనం ఉపాధ్యాయులు ఒకవైపు, పిల్లలు ఒకవైపు, స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి పరిశోధన చేసే విధంగా, ప్రచురణ చేసే విధంగా మనం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ లాగా కూడా దీన్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నామండి. ఇది ఒక ఆర్ట్స్ ప్రోగ్రామ్ అనుకోకుండా మీరు కంప్యూటర్ సైన్స్ కూడా స్టార్ట్ చేసింది చాలా విశేషం అండి. సో ఈ మనం కంప్యూటర్ సైన్స్లో అంటే మనం యూనివర్సిటీకి రావడానికి మన పిల్లలు ఈ నార్త్ అమెరికా కంట్రీసే కాకుండా ఇండియా నుంచి కానీ ఇతర కంట్రీస్ నుంచి కానీ రావడానికి అవకాశం ఉందా? మీరు వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? తప్పకుండానండి. మనము కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో MS చేయడం అనేది అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉంది. మరి మన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ ప్రత్యేకత ఏంటి, మనం ఎందుకు చేస్తున్నాం? ఎన్నో అవకాశాలు ఉన్నాయి పిల్లలకు వెళ్ళడానికి. కానీ ఒక అడుగు మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మన భారతీయ భాషలకి సాంకేతిక పరిజ్ఞానం యొక్క తోడ్పాటు చాలా తక్కువగా ఉందండి, చాలా తక్కువ. భారతదేశం అంటే మనకందరికీ తెలుసు, ప్రతి రాష్ట్రంలో వారికంటూ ఒక భాష ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయండి. కానీ ఈ ఫోన్ల ద్వారా మనం వాటితో మన భాషలో సంభాషించుకోలేకుండా ఉన్నాం. అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం తయారు చేసుకోవాలంటే కేవలం భారతీయులుగా మనం తయారు చేసుకోవాలి. ఇతర దేశం వాళ్ళు వచ్చి తయారు చేసి మనకి ఇవ్వరండి. మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో MS ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే దాంట్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇటువంటి వాటి మీద మనం విద్యార్థులకి మనం ట్రైనింగ్ ఇప్పించి వారి ద్వారా మన భారతీయులకు ఉపయోగపడేటువంటి సాంకేతిక పరికరాలను చాలా తయారు చేయించాలి అనేది మన ప్రయత్నం అండి. అది మనం చేస్తున్నది. ఉత్సాహం ఉన్న విద్యార్థులకి మనం స్కాలర్షిప్లు కూడా చాలా ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి పేపర్లు, అంటే F1 వీసా అంటారు అమెరికాలో, ఆ వీసాలకు కావాల్సినటువంటి పేపర్లు అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది. చాలామంది విద్యార్థులు ఈరోజు ఇప్పుడే మనకు భారతదేశం నుంచి వచ్చి మన దగ్గర MS ఇన్ కంప్యూటర్ సైన్స్లో చేరి విద్యను అభ్యసిస్తున్నారండి. మన విశ్వవిద్యాలయం సిలికాన్ వ్యాలీలో ఉంది కాబట్టి
పిల్లలకి మనం దీన్ని ఏమంటామంటే ఒక ఇండస్ట్రీ ఇమర్సివ్ ప్రోగ్రామ్ అంటామండి. ఇటువంటిది ఎక్కడా లేదు. మన దగ్గరకు వచ్చే విద్యార్థులు 4 సెమిస్టర్లు ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రయాణంలో ఒక సెమిస్టర్ తప్పనిసరిగా వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి. ఆ చేసిన ఇంటర్న్షిప్ కరికులం ద్వారా వాళ్ళకి ట్రాన్స్క్రిప్ట్లో కూడా వెళ్తుందండి. ఏం చేశారు ఏంటి, మన ఉద్దేశం ఏంటి అని అంటే మన దగ్గరకు వస్తున్న పిల్లలు చక్కగా నేర్చుకొని బయట వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మన భారతీయులకు ఉపయోగపడేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయాలి, అది భాషలకు సంబంధించి చేసుకోగలగాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నాం. చాలా మంచి స్పందన వస్తుంది, చాలామంది మనకు ఆశీర్వదిస్తున్నారు. మన దగ్గర ఈ డిపార్ట్మెంట్లో అంటే స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్లో ఉన్నటువంటి ఆచార్యులు, ప్రొఫెసర్సు చాలామంది మనకు ఫీల్డ్లో కార్పొరేట్లో పనిచేస్తున్న వాళ్ళండి. ఒక శాంసంగ్ కంపెనీలో నుంచి కావచ్చు, ఒక గూగుల్ కంపెనీలో నుంచి కావచ్చు, దాంట్లో మంచి స్థాయిలో ఉన్నటువంటి టెక్నాలజీ టీంలు లీడ్ చేస్తున్నటువంటి డైరెక్టర్లు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్లు, పిహెచ్డీలు ఉన్నవాళ్ళు, అటువంటి వారి ద్వారా మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది, ఆసక్తికరంగా ఉందండి. చాలా సంతోషం. మన స్టూడెంట్స్ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలాగండి? స్కాలర్షిప్స్ గురించే కానీ వీసాల గురించే కానీ స్టూడెంట్స్ మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? తప్పకుండానండి. మన విషయాలన్నీ కూడా అంతర్జాలంలో ఉన్నాయండి. www.uofsa.edu www.uofsa అంటే యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర.edu వెబ్సైట్లో ఉన్నాయండి వివరాలన్నీ కూడా. ముఖ్యంగా మన దగ్గరికి ఎందుకు రావాలి పిల్లలు? ఎందుకనంటే యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర అనేది ఒక అమెరికన్ యూనివర్సిటీ, ఇది నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీ. మనం ఇది వేరే ఇతర ఉద్దేశాలతో మనం దీన్ని ప్రారంభించలేదు. మన దగ్గర ఉన్న ఫీజు కూడా చాలా తక్కువ అండి. అమెరికాకు వచ్చి ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయాలి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే దాదాపు $60,000 నుంచి $70,000 అవుతాయండి. మన దగ్గర ట్యూషన్ ఫీజు 27,000 అండి, 2 సంవత్సరాలకు కలిపి 27,000. దానిలో కూడా అర్హులైనటువంటి విద్యార్థులకు మనం స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం. ఈ వివరాలన్నీ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి. ఎవరికైనా ఆసక్తి ఉంది, లేదు ప్రశ్నలు ఉన్నాయంటే మీరు ఒక విద్యుల్లేఖ అంటే ఈమెయిల్ ఒకటి పంపించండి, admissions@uofsa.edu admissions@uofsa.edu. వెంటనే మన అడ్మిషన్స్ విభాగం నుంచి ఎవరైనా మీతో సంప్రదిస్తారు, మీకు కావాల్సిన వివరాలన్నీ మీకు అందిస్తారు. తప్పనిసరిగా మీరు అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది పిల్లలు విదేశాల నుంచి అమెరికాకు వచ్చి చదువుకోవడానికి వస్తూ ఉన్నారు, కానీ పూర్తి అవగాహనతో రావడం లేదండి. ఆ అవగాహన వాళ్ళకు కలిగించాలి. వాళ్ళు మన విశ్వవిద్యాలయంకి వచ్చినా ఇతర వేరే విశ్వవిద్యాలయాలకు వెళ్ళినా కానీ మనం వారికి సహాయపడాలి అనేది మన ఉద్దేశం అండి. నేను అమెరికాకి 30 సంవత్సరాల క్రితం వచ్చాను చదువుకోవడానికి. నాకు చాలామంది సహాయం చేస్తే నేను ఇక్కడికి వచ్చానండి. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత అటువంటి సహాయం చేయడానికి విశ్వవిద్యాలయం తయారుగా ఉంది మిగిలిన విద్యార్థులకి. అంటే చాలామంది మాకు ఆర్థిక స్తోమత లేదు, మేము వెళ్ళలేము, పై చదువులు చదువుకోలేము అని అనుకుంటున్నటువంటి ఈ సమయంలో సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటి ఉంది. అది మీకు అండగా ఎప్పుడూ ఉంటుంది. మీ భవిష్యత్తులో ఇది ఒక పాత్ర పోషించాలనుకుంటుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ దయచేసి సంప్రదించండి. కావాల్సినంత సహాయం మీకు మనం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. చాలా సంతోషం అండి. ఇది ఒక ఆర్ట్స్ ప్రోగ్రామే కాకుండా మీరు మీరు చెప్పినట్టుగా ఇందులో అత్యాధునిక ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ చేశారు. కానీ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్, వేరే యూనివర్సిటీస్ని కంపేర్ చేసుకుంటే మన యూనివర్సిటీకి, సిలికాంధ్ర యూనివర్సిటీకి ఎలాంటి విజిబిలిటీ ఉంది? తప్పనిసరిగా విద్యా గారు, మనకేంటనంటే మనం ఇస్తున్నటువంటి ప్రోగ్రాములు చాలా యూనిక్ ప్రోగ్రామ్స్ అండి. ఇటువంటి ప్రోగ్రాముల్లో ఎంఏ లాంటి పట్టాలు అమెరికాలోనే కాదు భారతదేశం బయట ఏ విశ్వవిద్యాలయం కూడా ఇవ్వడం లేదండి. కూచిపూడిలో కానివ్వండి, భరతనాట్యంలో కానివ్వండి, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, తెలుగు, సంస్కృతం ఇటువంటివి. త్వరలో మనం ఒక ఆయుర్వేదాల్లో కూడా అండ్ న్యాచురల్ మెడిసిన్లో కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని మనం ఆలోచిస్తున్నాం, డాక్టర్ ఆఫ్ న్యాచురోపతి అని. మనకు ఉత్సాహం ఏంటి అని అంటే ఎంతోమంది అమెరికాలోనే కాదు బయట కూడా వచ్చి స్థిరపడిన వాళ్ళు, చిన్నప్పుడు భరతనాట్యం, కూచిపూడి సంగీతం నేర్చుకున్న వాళ్ళు
తర్వాత మెలకువలు నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఎంతోమంది గురువులు మన దగ్గర వచ్చి ఈ ప్రోగ్రాముల్లో చేరి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారండి. మనము 2017లో ప్రారంభించినప్పుడు మన దగ్గర 40 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఈరోజు దాదాపు 400 మందికి పైగా ఉన్నారండి. రానున్న 2 సంవత్సరాల్లో మనం 1000 సంఖ్యను దాటుతామని చెప్పని చాలా నమ్మకంతో ఉన్నాం. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది మనం ఎక్కువగా పబ్లిసిటీ కోసం వాటి కోసం డబ్బులు వెచ్చించకుండా విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధి కోసం మనం పాటుపడుతూ ఉన్నాం. చక్కని ఆచార్యుల బృందాన్ని మనం తయారు చేసుకున్నాం. మన దగ్గర ఉన్నటువంటి పాఠ్య ప్రణాళికలు, దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఇటువంటివి మనం అందరికీ తెలియజేయాలనేది మన ప్రయత్నం అండి. ఇది పిల్లలు ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు, భారతదేశం బయట పుట్టి పెరుగుతున్న పిల్లలకు కూడా చాలా ఉపయోగకరం. ఇప్పుడు నేను ఉత్తర అమెరికా గురించి మాట్లాడితే కొన్ని వేల మంది పిల్లలు భరతనాట్యం నేర్చుకుంటున్నారు, సంగీతం నేర్చుకుంటున్నారు, అలాగే కూచిపూడి నేర్చుకుంటున్నారు. కానీ వాళ్ళ గురువుల దగ్గర చక్కగా నేర్చుకుంటున్నారు. కానీ భారతదేశం బయట మీకు ఒక అకాడమిక్ క్రెడెన్షియల్ అనేది లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదండి. వాళ్ళు యూనివర్సిటీలకు అప్లై చేసినప్పుడు కానీ లేదు ఇతరత్ర పై చదువులకు అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమి చూస్తారు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, నీ చదువుకు బయట నువ్వు ఇంకేమేమి చేసావు అన్నప్పుడు ఇవన్నీ రాసుకోవచ్చండి. నేను కూచిపూడి 10 సంవత్సరాలు నేర్చుకున్నాను. అదేవిధంగా ఒక అమెరికన్ యూనివర్సిటీ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో నేను ఒక డిప్లొమా చేశాను. ఆ డిప్లొమాకు సంబంధించి ట్రాన్స్క్రిప్ట్ వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు మనం నేరుగా. ఇటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇంతకుముందు ఇక్కడ భారతదేశం బయట ఈ అవకాశాలు లేవు. పిల్లలు చాలామంది గురువుల దగ్గర నేర్చుకునే వాళ్ళు చక్కగా పాడతారు, చక్కగా నాట్యం చేస్తారు, అంతా బాగుంది. కానీ అకాడమిక్ క్రెడెన్షియల్ లేకపోతే ఇక్కడ గుర్తింపు ఉండదండి. ఆ గుర్తింపుని, ఆ గౌరవాన్ని మన భారతీయ భాషలకి, కళలకి మనం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాల ద్వారా తీసుకుని వచ్చాం. అది మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. హై స్కూల్ కంప్లీట్ అయిన విద్యార్థులు మిమ్మల్ని ఎలా అప్రోచ్ చేయగలరు? అలాగే వాళ్ళకి ఏదైనా పోర్టల్ క్రియేట్ చేశారా? మన యూనివర్సిటీ ఆఫ్ సిలికాంధ్ర వాళ్ళకి ఎలా అవైలబుల్గా ఉంటుంది రాబోయే గ్రాడ్యుయేషన్ ప్రాసెస్లో? మనము ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి హై స్కూల్ డిస్ట్రిక్ట్స్తో చాలా వాటితో మనం మాట్లాడుతూ ఉన్నామండి. వాళ్ళు అక్కడ ఏమంటారంటే దీన్ని పాత్ వేస్ అంటారు. హై స్కూల్లో పిల్లలకి పాత్ వేస్, హయ్యర్ స్టడీస్కి ఎలా క్రియేట్ చేయగలము అన్నది, అది ఆ సంభాషణలు జరుగుతూ ఉన్నాయి. అది ప్రతి హై స్కూల్ డిస్ట్రిక్ట్తో వేరువేరుగా మనం మాట్లాడాలి. ఎందుకనంటే ప్రతిదానికి వారికి నిబంధనలు, నియమాలు వేరువేరుగా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి హై స్కూల్లో ఉన్న పిల్లలు హై స్కూల్ చదువుకుంటూనే దానికి సమాంతరంగా ప్యారలల్గా మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో డిప్లొమా సర్టిఫికేట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే అది చేసినప్పుడు వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది. అంటే 12వ తరగతి అయిన తర్వాత వాళ్ళు విశ్వవిద్యాలయాలకు అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళు ఎస్ఏలు రాయాలి. ఏం చేస్తున్నారు మీరు, ఇన్ని సంవత్సరాలు ఏం చేశారని అడుగుతుంటారు. అప్పుడు వీళ్ళు నేను భరతనాట్యం 12 సంవత్సరాలు నేర్చుకున్నాను, 10 సంవత్సరాలు నేర్చుకున్నానంటే దానికి ఒక కొలమానం లేదు, ఒక స్కేల్ లేదు. అది ప్రతి ఒక్కరూ రాయగలరు. రుజువు చేసుకోవడానికి ఏ మార్గాలు ఉండవు. కానీ వాళ్ళు మేము నేర్చుకున్నాము, ఇది సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అనేది ఒక అమెరికన్ యూనివర్సిటీ, అక్కడ మేము డిప్లొమా చేసాము, ఆన్లైన్లోనే చేయించండి, మీరు మీ ఇంటిలో నుంచే మీరు చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే మన విశ్వవిద్యాలయం నుంచి వాళ్ళకు ఒక సర్టిఫికేటు, ఒక ట్రాన్స్క్రిప్ట్ మనం నేరుగా ఆ యూనివర్సిటీకి పంపిస్తాం. కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రలో మీకు వస్తున్నటువంటి ఏ క్రెడెన్షియల్స్ అయినా కానీ, ట్రాన్స్క్రిప్ట్స్ అయినా కానీ, సర్టిఫికేట్లు అయినా కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ యాజ్ ఈక్వివలెంట్ టు అదర్ సర్టిఫికేట్స్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ టొరాంటో కానీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ, ఏదైనా కానీ మనకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఉండేటువంటి గుర్తింపు, అనుమతులు, అధికారాలు అన్నీ మనకు ఉన్నాయి. హై స్కూల్ కంప్లీట్ అయిన విద్యార్థులు కానీ, అండర్ గ్రాడ్యుయేట్లో ఉన్న విద్యార్థులు కానీ వాళ్ళ మాస్టర్స్ గురించి లేదంటే డిప్లొమా కోర్సెస్ గురించి వీళ్ళని సంప్రదించవచ్చు. మీరు ఫ్యూచర్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు? మీ గోల్స్ ఏంటండి? తప్పకుండానండి. యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రలో మనం ఇప్పటి వరకు ప్రారంభించినటువంటి విభాగాలు ముఖ్యంగా భారతీయత గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఉన్నాయి. వీటితో పాటు మెయిన్ స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ జోడించి, అంటే ఇప్పటికే మనం ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ స్టార్ట్ చేశాము. త్వరలో ఆయుర్వేద అండ్ న్యాచురల్ మెడిసిన్లో ఒక డాక్టరేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అలాగే ఈ భారతీయ భాషలు, కళలు వీటిలలో పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నామండి. ఒక అడుగు ముందుకు వెళ్తూ మనం ఒక ఎండి అంటే స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆ ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నామండి. మన ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే
మనము మన భారతీయ కళలు భాషలు వీటన్నిటితో పాటుగా మెయిన్ స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ కూడా మన విశ్వవిద్యాలయం ద్వారా ఇక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులకు అందించాలి. అంటే ఒక విద్యార్థి ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నప్పుడు మైనర్లో మ్యూజిక్ చేసుకోవచ్చు. అటువంటి అవకాశం ఇప్పుడు ఎక్కడా లేదు. అలాగే మీరు ఎండి ప్రోగ్రామ్ చేస్తున్నారు, డాక్టర్గా చదువుకుంటున్నారు, యోగాలో మైనర్ చేయొచ్చు, ఆయుర్వేదాలో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్. వీ వాంట్ టు ఆఫర్ ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ catering to not just body, mind and soul, all of them, holistic approach to learning. ఇటువంటివి మనకు నలంద తక్షశిలలో ఎప్పటి నుంచో ఉండేటివి, అటువంటి దాన్ని మనం ఇక్కడ తీసుకురావాలనేది మన ప్రయత్నం. కాబట్టి మీకు ఏ ఉత్సాహం ఉన్నా కానీ, అసలు ముఖ్యంగా ఇక్కడ కెనడా నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురు మన యూనివర్సిటీలో చేరి ఎంఏ ఇన్ తెలుగు చేశారండి. తెలుగులో ఎంఏ చేశారు. చాలా ఉత్సాహంతో పిహెచ్డి ప్రోగ్రాంలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ పిహెచ్డి ప్రోగ్రాంలు కూడా రానున్నటువంటి ఒక 2 మాసాలు కాదు, 2 సెమిస్టర్లు. మన దగ్గర విద్యా విధానం సెమిస్టర్ సిస్టము. స్ప్రింగ్ అనేది జనవరిలో ప్రారంభం అవుతుంది, ఫాల్ అనేది ఆగస్టులో ప్రారంభం అవుతుంది, సమ్మర్ కూడా ఉంది జూన్ జూలైలో జరిగేది. చాలా తొందరగా జరుగుతుంది, షార్ట్ టర్మ్ అది. కాబట్టి రానున్న టర్ము మనకు ఫాల్ ఆగస్టులో ప్రారంభం అవుతుంది. దానికి రిజిస్ట్రేషన్స్ ఇప్పుడే జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి ఎవరికి ఏ ఉత్సాహం ఉన్నా కానీ సంప్రదించండి. మీకు ఏదైనా సూచనలు ఉన్నా కానీ మనకు అందించండి. రండి, మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో గొప్పగా మన పూర్వ వైభవాన్ని మనం గుర్తు తెచ్చుకునే విధంగా మనం ఇక్కడ ప్రోగ్రాంలు మన పట్టాలు ఇస్తూ ఉన్నాం అన్నమాట. మన దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ కూడా 100కి 100% చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఆ జ్ఞానం అనేది వస్తున్న కొద్దీ అసలు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా సంగీతం నేర్పిస్తున్న వాళ్ళు కూడా మన దగ్గర విద్యార్థులుగా చేరుతున్నారండి. చేరి చాలా సంతోషంగా నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వివరాలు దే ఆర్ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ www.uofsa.edu. uofsa.edu. This is the university that is started by Indians and it's the pride of all Indians. So come join hands, let's work together. ఈవేళ మనకి హై స్కూల్ చదివే పిల్లలకు కానివ్వండి, గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ భారతీయ కళలే కాకుండా మెయిన్ స్ట్రీమ్ టెక్నాలజికల్ ప్రోగ్రామ్స్ లైక్ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, ఇవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. మీరు చేస్తున్న ప్రోగ్రామ్సే కాకుండా ఇవి కూడా మీరు ఒకసారి ఆప్షనల్గా మీరు తీసుకునేడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఫర్ కమింగ్ టు ది స్టూడియో అండ్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. మీ వల్ల ఇవాళ మన కెనడాలో ఉన్న ప్రజలకు కానివ్వండి, తెలుగు వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఇతరితర కమ్యూనిటీస్ కానివ్వండి, వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీరు ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్లో ఉంచినందుకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలు విద్యా గారు. సన్షైన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ University of Silicon-Andhra. We are doing some wonderful things, so please take advantage of them. For details, visit our website www.uofsa.edu.